హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో బిగినర్స్ కోసం మేకప్ ఎలా వేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తానండి. సో చాలా మందికి మేకప్ వేసుకోవడం ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, కానీ ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి ఏంటి అని తెలీదు. సో నేను ఈ వీడియోలో ప్రతిదీ మీకు చూపిస్తాను. నేను ఏమేం ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాను అండ్ అవి కూడా లో బడ్జెట్ ప్రొడక్ట్స్ ఏనండి అండ్ బ్రాండెడ్వి కూడా. సో ఎలాంటి డైల్మా లేకుండా హ్యాపీగా ప్రొడక్ట్స్ యూజ్ చేయొచ్చు. అండ్ నేను ఇక్కడ ఏమి ప్రమోషనల్ వీడియోస్ ఏం చేయట్లేదు. సో నేను 1000 రూపీస్ బిలోలో ఉన్న ప్రోడక్ట్స్ మాత్రమే చెప్తాను. అండ్ మస్ట్ గా ఏంటంటే బిగినర్స్ కోసం మాత్రమే ఈ వీడియో. సో చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలండి, ఈజీగా ఇంట్లోనే మేకప్ చేసేసుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు ఎలా చేసుకోవాలి ఏంటి ఏమేమి ప్రొడక్ట్స్ యూజ్ చేశానని నేను చూపిస్తాను అనమాట. సో లాస్ట్ వరకు చూసేయండి హ్యాపీగా. ముందుగా మనం ఫేస్ అనేది క్లెన్జర్తో కానీ ఫేస్ వాష్తో కానీ క్లీన్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాతే మనం మేకప్ అనేది వేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఈవెన్గా వస్తుంది. నేను ఇక్కడ ఫేస్ వాష్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఫేస్ అంతా కూడా డాట్&కీ మాయిశ్చరైజర్ యూజ్ చేశాను. ఫేస్ అండ్ నెక్ కూడా అప్లై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ నెయిల్ ముసిన్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది స్కిన్ అనేది హైడ్రేటెడ్గా ఉంచుతుందండి అండ్ చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ నైట్ కూడా నేను ఇది యూజ్ చేస్తాను. వితౌట్ మేకప్ కూడా మనకి ఇది చాలా బాగుంటుంది. అండ్ లిప్స్కి నేను షుగర్ లిప్ బామ్ యూజ్ చేశాను అనమాట. మేకప్ కంటే ముందే మనం లిప్స్ని కూడా హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఆరెంజ్ కలర్ కరెక్టర్ యూజ్ చేస్తున్నాను. అంటే నాకు కొంచెం మౌత్ చుట్టూ నాకు కొంచెం పిగ్మెంటేషన్ ఉంటుంది. సో దాన్ని కవరప్ చేయడానికి నేను ఇక్కడ ఆరెంజ్ కలెక్టర్ యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి స్విస్ బ్యూటీ వాళ్ళేదండి. ఎవరికైనా బ్లెమిషెస్ కానీ యాక్నీ ఆర్ డార్క్ స్పాట్స్ ఉంటే ఇది మనకి కవర్ చేస్తుంది చాలా బాగా. సో మీరు ఈ బ్రాండ్ చూస్ చేసుకోవచ్చు. అంటే అండర్ బడ్జెట్లో మనకి ఈ ప్రోడక్ట్ అనేది వస్తుంది కాబట్టి ఇది బెస్ట్ అని చెప్తాను నేను. అండ్ కన్సీలర్ కూడా నేను స్విస్ బ్యూటీ వాళ్ళదే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ కన్సీలర్ కూడా అంతేనండి. మనకి ఇవి ఎక్కువ ఏంటంటే చాలామంది ఫౌండేషన్ యూజ్ చేయకుండా కన్సీలర్ యూజ్ చేస్తారు ఎక్కువ. సో అది మన చాయిస్ అన్నమాట. నాకు కొంచెం డార్క్ సర్కిల్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి నేను కన్సీలర్ కూడా కొంచెం యూజ్ చేశాను. అదంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను హ్యాండే యూజ్ చేస్తున్నాను ఇక్కడ. సో మీరు స్పంజ్ కానీ బ్రష్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు, యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. మనకి అలవాటు అయిపోతే హ్యాండ్స్తో ఈజీగా చేసేసుకుంటాం అనమాట. అండ్ ఆ తర్వాత నేను అక్కడక్కడ లైట్గా నేను ఫౌండేషన్ యూజ్ చేసిన. ఫౌండేషన్ అనేది మన స్కిన్ టోన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. చాలామంది అదేం చూడకుండా డైరెక్ట్గా తీసేసుకుంటారు, అలా అస్సలు చేయకూడదు. అండ్ ఫౌండేషన్ మనకి ఫేస్ అండ్ నెక్ మొత్తం కూడా మనం చేసుకోవాలండి మేకప్ అనేది కవరప్ అయ్యేలాగా. ఎందుకంటే ఫేస్ ఒక కలర్ నెక్ ఒక కలర్ ఉంటే అస్సలు చూడడానికి బాగుండదు. అదొక మెయిన్ పాయింట్. అండ్ ఇక్కడ మనం కన్సీలర్ ఫౌండేషన్ మొత్తం వేసుకున్న తర్వాత నేను ఇక్కడ బ్రష్తో అంతా ఈవెన్గా వచ్చేలాగా నేను అదంతా స్ప్రెడ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనము మేకప్ వేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే బేస్ అనేది చాలా ఈవెన్గా రావాలి. సో దానికోసం అని చెప్పి మనం కేక్కి ఫినిష్గా అలా రాకుండా నీట్గా ఉండడానికి బ్రషెస్ కానీ ఆరెల్స్ స్పంజెస్ అలాంటి యూజ్ చేయొచ్చండి. అది మీ చాయిస్ అన్నమాట. మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం మేకప్ వేసుకున్న తర్వాత దాన్ని సెట్ చేసుకోవడానికి కాంపాక్ట్ పౌడర్ కానీ ఆర్ లూజ్ పౌడర్ కానీ యూజ్ చేస్తాం. కాంపాక్ట్ పౌడర్ ఏంటి అంటే మనకి లాంగ్ లాస్టింగ్ ఉండదు, బట్ ఫినిషింగ్ అంతా చాలా బాగుంటుంది. లూజ్ పౌడర్ ఏంటి అంటే యూజ్ చేస్తే మనకి లాంగ్ లాస్టింగ్ మేకప్ ఉంటుందన్నమాట. మీరు అది యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నేను ఐబ్రోస్ షేప్ చేసుకుంటున్నాను. మీరు చూస్తున్నారు కదా, ఐబ్రోస్ ఎలా అంటే డార్క్గా వేయకూడదండి, చాలా లైట్గా మినిమల్గా వేసుకోవాలి. అప్పుడు మనకి న్యాచురల్ లుక్ అనేది అనిపిస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. నేను యూజ్ చేసేది బ్రాండ్ అయితే చాలా చాలా బాగా అనిపించింది నాకు. అది కూడా స్విస్ బ్యూటీ వాళ్ళదే. సో ఇవన్నీ కూడా నేను లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో చూస్తున్నారు కదా, ఐబ్రోస్ని నేను చేసుకున్న తర్వాత చాలా లుక్ అంతా చేంజ్ అయిపోయింది. మెయిన్ ఐబ్రోస్లో ఉంటుందండి అది కూడా. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంత లుక్ చేంజ్ అయిపోయిందో. ఇప్పుడు ఐ షాడో వేద్దాం. ఐ షాడో అనేది కలర్స్ అనేవి మీ చాయిస్ అన్నమాట. మీరు ఏది ప్రిఫర్ చేసినా మీరు అంటే మీకు ఏది నచ్చితే అది ప్రిఫర్ చేయొచ్చు. ఆరెల్స్ మీరు బిగినర్స్లో మనకి ఈ ఐ షాడో ఇలాంటివి కూడా ఏం అవసరం లేదు.
నేనైతే ఇక్కడ వేస్తున్నానండి. సో లైట్ పింక్ కలర్ నేను తీసుకున్నాను. ఫస్ట్ క్రీమ్ తీసుకుని దాని తర్వాత నేను పింక్ కలర్తో సెట్ చేసుకున్నాను అనమాట ఇక్కడ. సో బోత్ ద ఐస్ మనం వేసుకునేసరికి లుక్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఆ తర్వాత షిమ్మరీ కూడా మనం వేసుకోవచ్చు. నేను ఒక్కొక్కసారి వేసుకుంటాను, ఆల్ ద టైం అవసరం లేదు. అది అంటే పార్టీస్ ఆ టైం అప్పుడు మనకి బాగా అనిపిస్తుంది. లైక్ రెగ్యులర్గా అంటే కాలేజ్ ఆర్ ఆఫీస్ వేర్కి మనకి ఐ షాడో ఏమీ అవసరం లేదు. జస్ట్ లైట్గా మనం మేకప్ అయితే సరిపోతుంది. వితౌట్ ఐ షాడో కూడా మనకి చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఐలైనర్ అండి. ఐలైనర్ ఏంటంటే బిగినర్స్కి చాలా మందికి ఐలైనర్ వేసుకోవడం అది రాకపో అంటే సరిగ్గా రాదు. సో అప్పుడు మనము ఏం చేయాలి అంటే జెల్ టైప్లో పెన్సిల్ టైప్లో ఉంటాయి. లైక్ పెన్సిల్ అంటే ఎలా చెప్పాలి అంటే ఇంక్ టైప్లో ఉంటుందన్నమాట. సో లిక్విడ్ టైప్లో అలాంటివి ప్రిఫర్ చేస్తే మీకు ఐలైనర్ అనేది చాలా బాగా వస్తుంది. బిగినర్స్కి అలవాటు అవ్వడానికి నేను చెప్తున్నాను ఇక్కడ. సో ఆ తర్వాత మీరు తర్వాత మంచి బ్రాండ్లో ఏదైనా చూడొచ్చు. నేను ఇక్కడైతే మెబ్లిన్దే యూజ్ చేస్తున్నాను. మెబ్లిన్వి చాలా బాగుంటాయి. సో నేను ఇక్కడ మెబ్లిన్ ఐలైనరే యూజ్ చేస్తున్నాను. ఇది నాకు చాలా నచ్చుతుంది, చాలా బాగుంటుంది అండ్ ఈజీగా కూడా వేసేసుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత నేను ఇప్పుడు కర్లర్ యూజ్ చేశాను కదా, సో ఐ ల్యాషెస్ కోసం అని చెప్పి అది యూజ్ చేశాను. చేసిన తర్వాత మనం ఐ కలర్ తోటి మనము ఇది మస్కారా వేసుకోవాలన్నమాట. మస్కారా వేసుకోవడం వల్ల మన ల్యాషెస్ అనేవి కూడా ఇలా ఓపెన్ అప్ అవుతాయి. సో నేను ఇక్కడ పైన వేసుకుంటున్నానండి, కింద కూడా వేసుకోవచ్చు. సో నాకు కింద వేసుకునే అంటే అలవాటు లేదు, వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, అది వాళ్ళ చాయిస్ అన్నమాట. నేను పైన వేసుకుంటాను, పై ల్యాషెస్కి మాత్రమే మస్కారా వేస్తాను. వేసిన తర్వాత అది లుక్ కూడా చాలా చేంజ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం లిప్స్టిక్స్ చాలా మంది డైరెక్ట్గా వేసేస్తారు. అలా కాకుండా లిప్ లైనర్ వేసుకున్న తర్వాత లిప్స్టిక్ వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది అండ్ లాంగ్ లాస్టింగ్గా మనకి ఈవెన్గా వస్తుంది అనమాట షేప్ అంతా కూడా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను లిప్స్టిక్ వచ్చేసి నేను ఫేస్ కెనడా యూజ్ చేస్తున్నాను. ఫేస్ కెనడా ఇది చాలా బాగుంది, రీసెంట్గా పర్చేస్ చేశాను. ఈ షేడ్ నాకు చాలా బాగా నచ్చింది. అసలు ఎక్కువ నేను న్యూడ్ షేడ్స్ యూజ్ చేస్తానన్నమాట. అంటే అవి న్యాచురల్గా అలా అనిపిస్తాయి. డార్క్ షేడ్స్ నాకు అంత నచ్చవు. చాలామంది సెలబ్రిటీస్ కూడా ఎక్కువ డార్క్ షేడ్స్ కంటే న్యూడ్ షేడ్సే కొంచెం ఎక్కువ ఇష్టపడతారు. సో అవి ప్రిఫర్ చేయండి, మీకు చాలా బాగుంటుంది. రెగ్యులర్ వేర్కి అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా ఫైనల్ లుక్ ఎలా ఉందో. సో ఫిక్సర్తో మనం మేకప్ అంతా కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చూపించట్లేదు మీకు. మంచి హెయిర్ స్టైల్ వేసుకొని ఇలా మేకప్ చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది. సో నా టిప్స్ మీకు నచ్చాయి అనుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఫాలో మీ.